సో హావ్ యూస్ వెల్కమ్ టు మహామాక్స్, దిస్ ఇస్ కార్తిక్. సో మన ముందు ఒక రిట్రో అని చెప్పాలా, వింటేజ్ అని చెప్పాలా, మన హార్ట్ త్రో ప్రతి ఒక్కరికి, అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి అని చెప్పచ్చు. వీ హ్యావ్ ఆర్ టైసన్. టైసన్ అన్నానన్న. సో అవర్ అర్జున్ గారు ఈ మనకు ఒక కంబ్యాక్ తీసుకొచ్చారు విత్ బజయ్ వైవేగం. సో ఆయన మాటల్లో తెలుసుకుందాం అండ్ వాట్స్ ద సీక్రెట్ అండ్ ఆయన వర్క్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ హాయ్. కొంచెం లేట్ అయినా సరే మీ గురించి అంత చెప్పడం తప్పలేదు మాకు. థ్యాంక్ యూ అండి. సో గ్లాడ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అసలు నా ఫోన్ హెస్ నాట్ స్టాప్ బ్రింగింగ్ మెసేజెస్. ఆల్ క్రెడిట్ ఇట్ గోస్ టు యూవీ క్రియేషన్స్. యాక్చువల్లీ నా సెకండ్ ఫిల్మ్ ఫస్ట్ రిలీజ్ అయింది. సో ఐ హావ్ డన్ అ సోలో ఫిల్మ్ విత్ దెమ్. సో వెన్ వికీ సార్ కాల్ మీ అండ్ సెడ్ దిస్ ఇస్ ఫిలిం యూ హ్యావ్ టు డూ అంటే అసలు కథ విన్నాక ఐ వాజ్ బ్లోన్ అవే. It's a fantastic film, fantastic role, and I couldn't have asked for a better comeback. I'm glad ఈ సినిమా ఫస్ట్ వచ్చింది ఎందుకంటే it gives me a lot of confidence for my solo film also, and I think it's a beginning of really good films and good మంచి comeback. సో మీవి అప్పట్లో ఒక జిమ్ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి అండ్ ప్రతి మీమ్ పేజెస్ వాళ్ళు టైసన్ అని ఏంటి అలా ఉండే టైసన్ అని ఇప్పుడు ఇలా మారిపోయాడు ఏంటి, అండ్ ఆయన కంబ్యాక్ ఎలా ఉండబోతుంది, అండ్ హీరోయిక్ వేళ ఎలా మన ముందుకు వస్తున్నారని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఇందులో మీరు ఒక క్యారెక్టర్ చేసినా సరే అప్పటి నుంచి మిమ్మల్ని స్క్రీన్లో చూడడం ఇదే. సో మీ హీరోయిక్ ఏంటి? అదే లవ్ యూ బంగారం చేశారు. బేసికలీ నేను ఆ క్యారెక్టర్ కోసం నేను యూవీలో ఇంకొక సినిమా చేశాను కదా, ఆ సినిమా కోసం ఆ బాడీ బిల్డ్ చేశాను. అది ఫస్ట్ షూటింగ్ అయిపోయింది, ఇది తర్వాత స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇది సినిమా రిలీజ్ అయింది. దట్ కైండ్ ఆఫ్ హీరోయిక్ అండ్ దట్ కైండ్ ఆఫ్ బాడీ ఆ సినిమాలో కనబడుతుంది. ఆ సినిమాలో మళ్ళీ ఒక కంబ్యాక్ ఇస్తారంటారు హీరోయిక్ వేలో. ఇట్స్ అ వెరీ సాలిడ్ ఫిలిం. అది ఎలా ఉంటుంది? ఇట్స్ అ రోల్ ఆఫ్ అ కాప్. సో ఇట్స్ అ సోలో హీరో ఫిలిం అండ్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. సో ఆ సినిమా కోసం బిల్డ్ చేశాను. సో ఐ జస్ట్ వాంట్ టు డూ యాజ్ పర్ ద ఫిలిం రిక్వైర్మెంట్స్ ప్రకారం. ఐ వాంట్ టు చేంజ్ మై బాడీ లాంగ్వేజ్. ఐ వాంట్ టు చూస్ గుడ్ ఫిలిమ్స్, చూస్ గుడ్ రోల్స్. అండ్ మనం వేరియేషన్స్ సినిమా బై సినిమా చేస్తే ఆడియన్స్ ఆల్సో విల్ అప్రిషియేట్ ఇట్. అండ్ ఒక టైం కానీ డెఫినెట్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అరే వీడు మంచి సినిమాలు చేస్తున్నాం, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాం, క్యారెక్టర్ ప్రకారం ఈజ్ చేంజింగ్ మోల్డింగ్ అని అది దట్స్ వాట్ ఐమ్ ఎయిమింగ్ ఫర్. సో అన్న, మిమ్మల్ని అర్జున్ అని పిలవడం మీకు ఇష్టమా, టైసన్ అని పిలవడం మీకు ఇష్టమా? యాజ్ లాంగ్ యాజ్ యూ కాల్ మీ దట్స్ ఇనఫ్ మ్యాన్. అర్జున్ అంటారా, ఇవాళ రాజు అంటారా, రేపు ఇంకేమైనా అన్నా, యాజ్ లాంగ్ యాజ్ మై క్యారెక్టర్స్ ఆర్ మెమరబుల్ దట్స్ ఇనఫ్ అండి. సో మొన్న హ్యాపీ డేస్ రిలీజ్ అయింది. చాలామంది ఈ జనరేషన్ వాళ్ళకి కూడా ఆ సినిమా పిచ్చిగా కనెక్ట్ అయ్యింది, అండ్ మీ క్యారెక్టర్ ఎస్పెషల్లీ, అండ్ మీ డైలాగ్స్ కూడా వాళ్ళు గుక్క తిప్పుకోకుండా హ్యాపీగా రీల్స్లో పెట్టుకుంటున్నారు. మనం టైసన్ అయితే బాగుంటుంది అనే కోట్స్ పెట్టుకున్నారు. సో అవన్నీ మీరు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్స్ వెరీ నాస్టాలజిక్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ గివ్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో ఈ సినిమాతోనే ఒక రైట్ డైరెక్షన్లో ఒక రైట్ స్టెప్ తీసుకున్నాను. సో ఇప్పటి నుంచి నా సైడ్ నుంచి ఏమేమి సినిమాలు వస్తే ఇల్ బీ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ మెచ్యూరిటీ వచ్చింది, యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ it's a stepping stone. When you're making 10 steps, always you should make the first step, and Bajay Vayuvegam is that first step for you. So అన్న, ఇప్పుడు బేసికల్లీ నిఖిల్ గారు అయితే ఒక స్టార్ అనే చెప్పచ్చు. ఇప్పుడు ఆయన కార్తికేయ 2 కానీ పాన్ ఇండియాలో అందరికీ నిఖిల్ గారు అని తెలుసు, అండ్ వరుణ్ సందేశ్ గారు కూడా ఒక ఐకానిక్ రోల్స్ చేసుకుంటూ, కీ రోల్స్ చేసుకుంటూ హీఈస్ ఆల్సో సక్సీడింగ్. సో మీరు ముగ్గురు మళ్ళీ మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ట్రై? నిఖిల్ గారు చూస్తారు. ఐ డోంట్ నో, నాకు ఇప్పటికైతే ఏం రాలేదు. బట్ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ సంథింగ్ రియలీ ఎక్సైటింగ్. వై వుడ్ ఎనీవన్ సే నో అండి? ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మెమొరబుల్ అండ్ you never know where ekkada. I never thought I'll be a part of Bajay Vayuvegam. I never thought I'll do back-to-back films with UV. So where life takes you, you don't know. It all depends on cinema ki, our time ki, our role, సిగ్నిఫికెన్స్ అంతే. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ అన్న, మీరు మిమ్మల్ని ఇంత ఇష్టపడుతున్నాం అంటే మీరు దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ మాకు తెలుసు అంటే మీరు అంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి జనాలందరూ కానీ మేము కానీ మీ క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకుంటున్నాము, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నాము, అండ్ మీరు కొత్తగా వస్తున్నా సరే ఆడియన్స్ ఇంకా ఎంకరేజ్ చేసి ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ అంటే ఫస్ట్ మీ పేరే చెప్తారు, బికాస్ ఆఫ్ మీరు మళ్ళీ అలాంటి కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి. సో మీకు ఇన్స్పిరేషనల్ హీరో ఇన్ టాలీవుడ్ అంటే ఎవరు అని చెప్తారు? బేసిక్లీ నేను లాస్ట్ 4 years నుంచి యూవీ క్రియేషన్స్లో ఉన్నా. సో ఐ హర్డ్ సో మచ్ అబౌట్ ప్రభాస్ గారు. ఐ మెట్ హిమ్ ఆల్సో వన్స్. He's one of the nicest people and see, we all know he's a great actor, but in spite of being such big, he's such a nice person. That's what is really inspires me. Manchitanam will never go out of vogue. Exactly. And that's what he is today because of that. And Happy Days 2 వస్తుందంట, నిజమేనా? I don't think it's true. It's true. Okay. So finally ఆడియన్స్కి మీ యొక్క కంబ్యాక్ ఎలా ఉండబోతుంది ఇంకా ఫ్యూచర్లో? మంచి సినిమాలు, మంచి రోల్స్, అండ్ డెఫినెట్లీ యూ విల్ నో దట్
See, a lot of people have been messaging me saying there's a marked improvement. So basically, the director was very specific in our own voice, Japalani. So now you'll know that he's changing according to the film. He's changing as per the character that he's playing. So definitely, you will see that hard work, that dedication, and intent. You will see that in my work. థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.